ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ T20 ఫస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా బ్యాటింగ్లో చాలా డిసప్పాయింట్ చేసిళ్ళు. మరి సెకండ్ మ్యాచ్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా ప్లేయింగ్ లెవెన్లో అనేది మనం ఈ వీడియోతో చూద్దాం. గైస్ తప్పకుండా చివరకు చూస్తేనే మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీ ఒపీనియన్ కింద కామెంట్స్ అయితే మెన్షన్. గైస్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ దగ్గర ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి ఎంటర్ చేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఇక ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ T20 ఫస్ట్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఆ నాకడపోతే గిట్ట సిచ్యువేషన్ ఏ విధంగా ఉండేది. మనలు 120, 130 స్కోర్ చేసేవాళ్ళు. ఈజీగా అంటే ఈజీగా సౌత్ ఆఫ్రికా వాళ్ళు దాన్ని చేజ్ చేసేవాళ్ళు. మీరు అనొచ్చు సౌత్ ఆఫ్రికా మరి 74 రన్స్కి ఆల్అవుట్ అయిందని. బట్ ఒకవేళ చిన్న టార్గెట్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చేజ్ చేసి ఉండేవాళ్ళు ఏమో కావచ్చు. సో హార్దిక్ పాండ్యా నాక్ అనేది చాలా మనకి క్రూషియల్. బట్ మిగతా అందరూ చూసుకుంటే చాలా డిసప్పాయింట్ చేసిళ్ళు. మెయిన్గా శుభ్మన్ గిల్ అండ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీళ్ళు మాత్రం చాలా డిసప్పాయింట్ చేసిళ్ళు. మీరు అనొచ్చు తిలక్ వర్మ 30 రన్ బాల్ తీసుకున్నాడని. బట్ ఇనిషియల్గా 3 వికెట్లు పడ్డాయి. తర్వాత బాల్ అనేది చాలా స్వింగ్ అయితే అవుతుంది. సో అక్కడ కొంచెం టైం అయితే తీసుకున్నాడు. సో కాబట్టి టాప్ 3 బ్యాట్స్మెన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసిళ్ళు. అభిషేక్ శర్మ తన నేచురల్ గేమ్ అయితే ఆడిండు. 17 కొట్టిండు 12 బాల్లో. బట్ మిగతా వారు అయితే చాలా డిసప్పాయింట్ చేసిళ్ళు. మెయిన్ చూసుకుంటే శుభ్మన్ గిల్. మన బౌలర్స్ని మెచ్చుకోవాల్సింది మనం. మెయిన్గా మన బౌలర్స్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ని మెచ్చుకోవాలి. తను ఇనిషియల్గా తీసిన 2 వికెట్లు అనేది చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. ఆ 2 వికెట్లు గిట్ట పడకపోతే గిట్ట సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఈజీగా అంటే ఈజీగా చేజ్ చేసేవాళ్ళు. ఆ 2 వికెట్లు అనేది క్రూషియల్ అని చెప్పుకోవచ్చు మనకి. ఇక తర్వాత బుమ్రా 2 వికెట్లు తీసుకున్నాడు చాలా బెటర్గా. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ప్రతి ఒక్కరు కూడా వికెట్లు తెచ్చినాయి. హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీసుకున్నాడు. శివన్ దుబే కూడా లాస్ట్లో 1 వికెట్ తీసిండు. సో మన వాళ్ళు ఈజీగా అంటే ఈజీగా మ్యాచ్ అయితే గెలిచిండు. బట్ బ్యాటింగ్లోనే మనకి కొంచెం ప్రాబ్లం అయితే కనబడుతుంది. ఈ మ్యాచ్లో దాన్ని రెక్టిఫై చేసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి ముల్లన్పూర్లో జరగబోతుంది. మరి ఇక్కడ పిచ్ ఏ విధంగా ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే గత IPL మనం చూసినాం కదా, చాలా బెటర్ పిచ్ లాగానే మనకైతే ఉన్నది. 200 వికెట్ అని చెప్పుకోవచ్చు. ఇనిషియల్గా కొంచెం పేసర్లకి తెలిపి ఉంటుంది. పోను బ్యాట్స్మెన్లకి చాలా ఈజీ అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం డొమెస్టిక్లో వచ్చేసి మొత్తం 23 మ్యాచ్లు అయితే జరిగినాయి. ఫస్ట్ బ్యాటింగ్ వేసి 15 సార్లు గెలిచిళ్ళు. సెకండ్ బ్యాటింగ్ వేసి 8 సార్లు అయితే గెలిచిళ్ళు. ఇక IPLలో చూసుకుంటే ఇక్కడ మొత్తం 9 మ్యాచ్ అయితే జరిగినాయి. దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 5 సార్లు గెలిచిళ్ళు. సెకండ్ బ్యాటింగ్ వేసి 4 సార్లు అయితే గెలిచిళ్ళు. సో ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ వేసిన టీంకి కొంచెం అడ్వాంటేజ్ అయితే కనబడుతుంది. బట్ ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా డ్యూ అయితే ఉంటుంది. సో కాబట్టి మరి సెకండ్ బ్యాటింగ్ చేస్తేనే బెటర్ అయితే ఉంటుంది. ఇక టీమ్ స్టేషన్ అయితే ఫస్ట్ మన టీం ఇండియా చూసుకుంటే మన టీం ఇండియాలో ఖచ్చితంగా ఒక భారీ మార్పు ఉండే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఆ మార్పు వచ్చేసి సంజు శాంసన్ ఓపెనర్గా వస్తే బెటర్ అయితే ఉంటుంది ఇన్ ప్లేస్ ఆఫ్ శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్కి ఈ ఫార్మెట్లో రన్స్ ఉండొచ్చు, సెంచరీలు ఉండొచ్చు. బట్ తన న్యాచురల్ గేమ్ అయితే ఆడలేకపోతున్నాడు. అభిషేక్ శర్మ లెక్క తను స్ట్రైకింగ్ చేద్దాం అనుకుంటున్నాడు. బట్ అదైతే అతనికి సాధ్యమైతే అయితలేదు. లాస్ట్ మ్యాచ్లో చూసినాం కదా, మరి 4 వచ్చింది. బట్ అది కూడా ఎడ్జ్ దాకే 4 వచ్చింది. ఇక తర్వాత బాల్ పెద్ద షాట్ ఆడవేండు, క్యాచ్ ఇచ్చి అవుట్ అయిండు. సో కాబట్టి ఆల్రెడీ అక్కడ ప్రూవెన్ ప్లేయర్ ఉన్నాడు సంజు శాంసన్. ఓపెనర్గా వచ్చి అతను చాలా సెంచరీలు కొట్టిండు. 160కి పైగా స్ట్రైక్ రేట్ ఉంది. యావరేజ్ 30కి పైగానే ఉంది. శుభ్మన్ గిల్ కంటే ఎక్కువనే రన్స్ శుభ్మన్ గిల్ కంటే ఎక్కువ ఉన్నాయి ఓపెనర్గా. సో ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. మళ్ళీ అక్కడ సంజు శాంసన్ని డ్రాప్ చేసి శుభ్మన్ గిల్ ఓపెనర్గా తీసుకొచ్చిళ్ళు. సో కాబట్టి ఎనీవే మరి సెకండ్ మ్యాచ్ ఉంచలేనని సంజు శాంసన్కి ఛాన్స్ ఇస్తే బెటర్ అయితే ఉంటుంది. మేబీ ఇంకొక ఛాన్స్ ఇద్దామనుకుంటే ఈ మ్యాచ్ ఛాన్స్ ఇవ్వచ్చు. బట్ ఎనీవే ఓవరాల్గా చూసుకుంటే శుభ్మన్ గిల్ కంటే సంజు శాంసన్ ఫార్ బెటర్ అని చెప్పుకోవచ్చు ఓపెనింగ్లో. మరి మీరేమనుకుంటారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఇక తర్వాత అభిషేక్ శర్మ విషయానికి వస్తే అభిషేక్ శర్మ తన నేచురల్ గేమ్ ఆడుతుండు. లాస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా రాణించిండు. లాస్ట్ మ్యాచ్లో కూడా చాలా బెటర్ రాణించిండు. 17 కొట్టిండు 12 బాల్స్లో, 2 4s, 1 6, 141 స్ట్రైక్ రేట్తోని. సో ఈ మ్యాచ్లో ఖచ్చితంగా అయితే దగ్గర బిగ్ నాకైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దట్టు హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నాడు.
సో కాబట్టి ఇతని దగ్గర నుంచి ఒక బిగ్ మ్యాస్ ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. ఇక 3లో తిలక్ వర్మ వస్తేనే బెటర్ అయితే ఉంటుంది. సూర్యకుమార్ యాదవ్ వస్తున్నాడు, చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. కెప్టెన్ ఉన్నప్పటి తన గేమ్ అయితే చాలా కొంచెం పడిపోయిందని చెప్పుకోవచ్చు. బిఫోర్ కెప్టెన్సీ చాలా బెటర్ రానిచ్చిండు. 100s మీద 100s, 50s మీద 50s చూసినాం మనం. అటున్న మ్యాచ్ని ఇటు ఒకటే ఓవర్లో చేంజ్ చేసేవాడు. బట్ ఎప్పుడైతే కెప్టెన్సీ తీసుకున్నారో అప్పటి ఫామ్ అనేది డిప్ అయిందని చెప్పుకోవచ్చు. సో కాబట్టి సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 4 వచ్చి నెంబర్ 3 తిలక్ వర్మ వస్తేనే బెటర్ అయితే ఉంటుంది. ఇంకా తిలక్ వర్మ కూడా గత మ్యాచ్ 32 బాల్లో 26 కొట్టి అనొచ్చు. మనం ఇంతమంది చెప్పుకున్నాం స్టార్టింగ్లో. అదేంటంటే ఇనిషియల్గా 3 వికెట్లు ఉంటాయి. బాల్ అనేది చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. 2 వైపులా స్వింగ్ అవుతుంది. ఆల్రెడీ 3 వికెట్లు పడ్డాయి, పెద్ద వికెట్లే. సో కొంచెం అక్కడ ఆగి ఆడిందని చెప్పుకోవచ్చు. ఒక 6 కొట్టిండు, స్టేడియం అవతలకి పోయింది, మనందరం చూసినాం. సో కాబట్టి ఈ మ్యాచ్లో మరి ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 5 వచ్చేసి హార్దిక్ పాండ్యా. గత మ్యాచ్లో మనం చూసినాగా ఆ ఫైర్ ఇన్నింగ్స్ ఏ విధంగా కనబడదో, ఆ ఇన్నింగ్స్ లేకపోతే గిట్ట చాలా మనకి ఘోరంగా అయితే ఉండేది. రిజల్ట్ వచ్చేసి 59 కొట్టిండు 28 బాల్లో 210 స్ట్రైక్ రేట్తోని. మిగతా అందరూ ఒక్క పిచ్ మీద ఆడితే గిట్ట హార్దిక్ పాండ్యా ఒక్కడే వేరే పిచ్ మీద ఆడినట్టయితే మనకైతే ఉంటుంది. మొత్తం సౌత్ ఆఫ్రికాతోని మన టీంని బ్యాట్స్మెన్స్తో కలిపితే అందరూ ఒక పిచ్ మీద ఆడితే హార్దిక్ పాండ్యా డిఫరెంట్ పిచ్ మీద ఆడినట్టయితే కనబడుతుంది. సో అలాంటి స్ట్రైకింగ్ అయితే చేసిండు. 4 6 కొట్టిండు, 6 4 అయితే కొట్టిండు. తర్వాత శివన్ దుబే టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు. 9 బాల్లో 11 కొట్టిండు. స్పిన్నర్కి అవుట్ అయిండు. డొనోవన్ ఫెరారాకి పెద్ద షాట్ ఆడిపోయి అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక జితేష్ శర్మ లాస్ట్ వచ్చి మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చిండు. 200 స్ట్రైక్ రేట్తో ఒక 6 అయితే కొట్టిండు, 10 రన్స్ అయితే స్కోర్ చేసిండు. అక్షర్ పటేల్ కూడా గత మ్యాచ్లో ప్రమోషన్ దొరికింది. బట్ ఇతను కూడా ఒక 6 కొట్టిండు, 21 బాల్లో 23 అయితే కొట్టిండు. తర్వాత నెంబర్ 9 వచ్చేసి హర్షదీప్ సింగ్. హర్షదీప్ సింగ్ గత మ్యాచ్లో మనం చూసినాం కదా, 2 ఓవర్లు వేసిండు, 2 క్రూషల్ వికెట్లు తీసిండు. ఆ 2 క్రూషల్ వికెట్లే మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత జస్ప్రీత్ బుమ్రా లాస్ట్ మ్యాచ్లో 2 వికెట్లు తీసిండు అతను కూడా. సో ఈ మ్యాచ్లో కూడా ఇంకా ఎక్కువ వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 11 వచ్చేసి వరుణ్ చక్రవర్తి. వరుణ్ చక్రవర్తి కూడా 2 వికెట్లు తీసుకున్నాడు లాస్ట్ మ్యాచ్లో. సో ఓవరాల్ చూసుకుంటే మన బౌలర్స్ వచ్చేసి లాస్ట్ మ్యాచ్లో చాలా బెటర్ రాణించారు. సో ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇంకా ఫైనల్గా ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఆర్ సంజు శాంసన్. ఒకవేళ ఇట్లా లాస్ట్ ఛాన్స్ ఇద్దామనుకుంటే ఇట్లా శుభ్మన్ గిల్కి మరొక ఛాన్స్ ఇవ్వచ్చు. ఇక 3లో చూసుకుంటే తిలక్ వర్మ, 4లో సూర్యకుమార్ యాదవ్, 5లో హార్దిక్ పాండ్యా, 6లో శివన్ దుబే, 7లో జితేష్ శర్మ, 8లో అక్షర్ పటేల్, 9లో హర్షదీప్ సింగ్, 10లో జస్ప్రీత్ బుమ్రా అండ్ 11లో వరుణ్ చక్రవర్తి. ఈ విధంగా అయితే ఉంటుంది మరి కాంబినేషన్ వచ్చేసి. అక్కడ మెయిన్గా చూసుకుంటే సంజు శాంసన్, శుభ్మన్ గిల్ అనేది మనకి క్వశ్చన్ అయితే కనబడుతుంది. ఇంకొక ఛాన్స్ ఇద్దామనుకుంటే ఇట్లా శుభ్మన్ గిల్తో వెళ్ళొచ్చు. లేదు సంజు శాంసనే ఫార్ బెటర్ అని చెప్పుకోవచ్చు శుభ్మన్ గిల్ కంటే. ఇక మరైపు సౌత్ ఆఫ్రికా టీం చూసుకుంటే 74కే ఆల్అౌట్ అయింది. సో చాలా డిసప్పాయింట్ అయితే కనబడుతుంది వాళ్ళ దగ్గర నుంచి చూసుకుంటే. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. వాళ్ళ బౌలర్స్ బెటర్ రానిచ్చినప్పుడు కూడా బ్యాట్స్మెన్స్ మాత్రం టూ మచ్ డిసప్పాయింట్ చేసిళ్ళు. బౌలింగ్లో చూసుకుంటే అక్కడ మెయిన్గా లుంగి ఎంగిడి 3 వికెట్లు తీసుకున్నాడు. సో అతని మీద అందరు కూడా రన్స్ అయితే వెళ్ళని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మ్యాచ్లో మెయిన్గా చూసుకుంటే కార్బిన్ బోష్ కానీ వీళ్ళందరూ కూడా కంబ్యాక్ చేసే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇక ఫైనల్గా వీళ్ళ యొక్క ప్లేయింగ్లో చూసుకుంటే ఐడెన్ మార్కర్ అండ్ క్వింటన్ డికాక్ ఓపెనింగ్లో బరిలోకి దిద్దారు. 3లో స్టబ్స్, 4లో డేవిల్ బ్రేవిస్, 5లో డేవిడ్ మిల్లర్, 6లో డొనోవన్ ఫెరేరా, 7లో మార్క్ ఐన్సన్, 8లో కార్బిన్ బాష్, 9లో కేశవ్ మహారాజ్, 10లో హెన్రిక్ నోకియా, 11లో లుంగి ఎంగిడి. సో వీళ్ళు కూడా ఒకటి ఇంట్రెస్టింగ్ చేంజ్ చేసే ఛాన్స్ అయితే కనబడుతుంది. కార్బిన్ బాష్ తిరిగి వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. సో ఓవరాల్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా గత మ్యాచ్లో 74కి అయితే ఆల్అౌట్ అయింది. మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు మన టీంలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ చేంజ్ చేసే అవకాశం ఉంది. మరి శుభ్మన్ ప్లేస్లో సంజు శాంసన్కి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. గైస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.